హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా గార్డెన్లో నేనైతే కొన్ని పత్తులన్నీ హార్వెస్ట్ చేస్తానండి. చూడండి, కామంచి ప్లాంట్, ఇది మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్ అండి. ఈ ఫ్రూట్స్ మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ లీవ్స్ కూడా మనం పప్పులో అట్లా యూజ్ చేయొచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ప్లాంట్ అండి. ఈ కాయలు బ్లాక్గా మారి ఫ్రూట్స్ అయ్యాక మనం తినాలి అండి. ఫ్రెండ్స్, ఇది నేను యూట్యూబ్లో చూశాను. ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్లో వేరే గార్డెన్లో చూశాను. ఈ ప్లాంట్ కావాలి అని అనుకున్నాను. నేనైతే బయట నుంచి తెచ్చిన కౌడంగి ఎరువు నేను మొక్కలకి వేసాను. అప్పుడు ఆ ఎరువు ద్వారా లేచిందండి ఈ సీడ్. నాకైతే ఫుల్ హ్యాపీ. ఈ ఫ్రూట్స్ ఒకసారి కూడా ఇంక నేను టేస్ట్ చేయలేదు, ఇదే ఫస్ట్ అండి. నేనైతే కొన్ని పత్తిర్లు వినాయకుడి కోసం తెద్దామని గార్డెన్లోకి వచ్చానండి. తులసి, కస్తూరి నేను తీసుకుంటానండి. తులసి పత్రి ఒకటి, కస్తూరి, మరువం, ధవలం, దానిమ్మ పత్రి, బంతి పత్రి, మామిడి ఆకులు, మళ్ళీ దూర్బాలు, జిల్లేడాకులు, దేవకాంతం ఆకులు, చాలా కొన్ని రకాలు ఉన్నాయండి. ఇవి ఒక రకం. మనకి ఏవైతే అవైలబుల్ ఉంటాయో అవి మనం వినాయకుడికి పూజ చేసుకోవచ్చును. మా గార్డెన్లో అయితే ప్రస్తుతానికి కస్తూరి ఉంది, మరువం ఉంది, ధవలం ఉంది, తులసి, దానిమ్మ పత్రి, మారేడు, జిల్లేడు, దొర్బాలు, ఉసిరిపత్రి నేను వీటితో పూజ చేసుకుంటానండి. నేనైతే కస్తూరి చేశాను. సో దానిమ్మ పత్రి కూడా ఉంది. ఇలా వెళ్తే చూద్దాం. చూడండి, రెడ్ బెండ, ఇదప్పర సరిగ్గా సీడ్స్, ఇదండి దానిమ్మ పత్రి. ఇది కూడా పూజ చేయొచ్చండి. 21 పత్రిలు, ఇదొక రకం పత్రి. మా గార్డెన్ అంతా చూడండి ఫ్రెండ్స్. మా గార్డెన్ అయితే చూస్తున్నారు, కానీ ఒక్కరు కూడా ఒక లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయడం లేదు. ఫుల్ వీడియో తీస్తున్నాను కానీ ఎవరు ఏమీ కామెంట్లో పెట్టట్లేదు. చూడండి, కస్తూరి నేను వెజిటబుల్స్ ట్రేల్లో కూడా పెట్టాను. ఒక ప్లాంట్ హార్వెస్ట్ చేస్తాను. ఇక్కడైతే ధవలం ఉందండి. మా ప్లాంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్లో పెట్టండి. నేను ఫుల్ వీడియో చాలా పెట్టాను కానీ ఒక్క కామెంట్ కూడా లేదండి. ఇదండి ధవలం కూడా నేను కొంచెం కట్ చేసుకుంటున్నాను పూజ కోసం. ఇది బ్లూబెర్రీ కూడా ఉందండి అక్కడ చూడండి. అది కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఆ ఫ్రూట్ చాలా బాగుంటాయి, స్వీట్గా ఉంటాయి. చెరీ టమాటీస్లా ఉంటాయి. నేను ఇది బయట అవుట్ సైడ్ ప్లేస్లో ఉంటే ప్లాంట్ తీసుకొచ్చి మా గార్డెన్లో పెట్టాను. ఇది ధవలం, సేమ్ చామంతి ఆకుల్లా ఉంటాయండి ధవలం పత్రి కూడా. మరువము కూడా చేయొచ్చు. దొర్బాలు అయితే మన గార్డెన్లో ఉంటాయి. ఫ్రెండ్స్, మన గార్డెన్లో ఏదైనా మనం సొంతగా పండించుకొని అవి పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఫ్రూట్స్ అయినా, ఫ్లవర్స్ అయినా, వెజిటబుల్స్ అయినా, ఏవైనా మన గార్డెన్లో మనం సొంతంగా పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. బంతి పత్రి కూడా పూజ చేసుకోవచ్చు. అయితే బంతి స్టమ్స్ నేను కట్ చేసుకుంటున్నాను. అలాగే ద్రాక్ష ఆకులు కూడా మనం పత్రి కింద 21 పత్రిలో ఒక రకం అది. నెక్స్ట్ వచ్చి మామిడి ఆకులు. కొన్ని అయితే మన గార్డెన్లో అవైలబుల్గా ఉంటాయి, మనకి బయట నుంచి తెచ్చుకోవాలి. నేనైతే ద్రాక్ష కొమ్మలు కట్ చేసుకుంటున్నాను. నేనైతే 2 పెట్టానండి ద్రాక్ష ప్లాంట్లు, వైట్ ఒకటి, బ్లాక్ ఒకటి. బ్లాక్ ముందు తెచ్చానండి ఒక 3 years ముందు, చాలా బాగుందండి. వైట్ అయితే వన్ ఇయర్ అవుతుంది తెచ్చుకొచ్చాను.
చూడండి మా గార్డెన్ గ్రీన్గా హెల్తీగా ఉందో లేదో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. తప్పకుండా ఒక లైక్ చేయండి. చూడండి పంచముఖి మందార రేపు వినాయక చవితి కోసం అయితే ఫ్లవర్స్ అవుతాయి. ఇవి ఒక్క ఫ్లవర్ చాలండి వినాయకునికి, చాలా అందంగా ఉంటుంది ఆ ఫ్లవర్. కేజీ మందార అని కూడా అంటారు. మందార 5 మకాలతో ఉంటుందండి ఫ్లవరు, చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరి గార్డెన్లో కూడా ఉందండి ఇది. ఎక్కువ సిటీజీ గ్రూప్ మీట్లన్నీ అయినప్పుడు ఒకరికొకరు షేర్ చేసుకుంటారు కదా. నేనైతే మా గ్రూప్ మీట్లో నేను చాలామందికి షేర్ చేశానండి ఆ మందార చెట్లు. మిర్చి చెట్టు చూడండి ఎంత ఎంత లాంగ్గా అవుతుందో కాయ. నేను కవర్లో పెట్టుకున్నానండి మిర్చి ప్లాంట్స్. మనం అన్ని మొక్కలకి అన్ని కంటైనర్స్ మనం ఎక్కువగా ఇవ్వలేము కదా, కానీ నేను కవర్స్ తెప్పించుకున్నాను మీషోలో చామంతి ప్లాంట్స్ కానీ. అలా వాటిలో మిరప చెట్లు కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మేము సిటీజీ గ్రూప్లో చామంతి అయితే ఆర్డర్ పెట్టాం. 30 ప్లాంట్స్ 180 రూపీస్ అండి. ఇంకా రాలేదు, వస్తే మా గార్డెన్లో నేను పెడతాను. పెట్టేటప్పుడు ఒక వీడియో తీసి పెడతాను. అవి ఫ్లవర్స్ వచ్చేటప్పుడు ఏ కలర్స్ అనేది కూడా పెడతాను. నేను మంచి సాయిల్ మిక్స్ చేసుకుంటాను. కౌడంగు, రెడ్ సాయిల్, వేపపిండి, ఎప్సమ్ సాల్ట్, బోన్ మిల్, బర్మీ కంపోస్ట్ అన్నీ మిక్స్ చేసుకొని నేను బ్యాగుల్లోకి ఎత్తుకొని ఉంచి చామంతి ప్లాంట్స్ వచ్చాక నేను మొక్కలు పెట్టుకుంటాను. మీకు ఫుల్ వీడియో చేసి చూపిస్తానండి నేను. దండి మారేడు పత్రి. ఈ పత్రి కూడా వినాయకునికి పూజ చేసుకోవచ్చు, కానీ నా సపరేట్గా ఇంకో ప్లాంట్ అయితే లేదు. నేను తులసమ్మ దగ్గర పెట్టిన ప్లాంట్ ఉంది, అది పూజ చేస్తున్నాను. అది పూజ చేయింది హార్వెస్ట్ చేయకూడదు కదా అండి. రెడ్ మందార రెక్క. మా గార్డెన్లో 3 ప్లాంట్లు ఉన్నాయండి. డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి, మా గార్డెన్లో 15 బకెట్స్ అయితే డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇయర్కి మామూలుగా వచ్చాయి, నెక్స్ట్ ఇయర్కి అయితే మనకు చాలా ఎక్కువ క్రాప్ వస్తుంది. అది చాలా ఎంత ముదరగా ఉంటే అంత చెమ్మకే మాకు ఫ్రూటింగ్ వస్తుంది ఫ్రెండ్స్. మా గార్డెన్ చూస్తున్నారు కదా, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.